బైబిల్ పరిశోధన టీవీ కార్యక్రమానికి స్వాగతం. ప్రియమైన దేవుని వారలారా, ఈ వారం మనం నేర్చుకునబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల సారాంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి 7 మాటల సారాంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకు 7 మాటల సారాంశం అని అంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు తను జీవించిన కాలంలో ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుంటే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రయోగించారండి. ఆ మాటను ఒకసారి మనం చదువుదాం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునడని చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు వాక్య భావం నేర్చుకోండి, వాక్యం కాదు. వాక్య భావం అంటే వాక్య సారాంశాన్ని తెలుసుకోనండి అని అంటున్నాడు. వాక్యం నేర్చుకోవటంలో పెద్ద విశేషం ఏమీ లేదండి. ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే, గుర్తుపెట్టుకోగలిగినటువంటి శక్తి ఉంటే వాక్యాన్ని బట్టి పట్టైనా నేర్చుకోవచ్చు. కానీ వాక్య భావం తెలియాలి అని అంటే దానికి కష్టపడాలి. వాక్య భావం, వాక్య సారాంశం అన్నది అర్థం అవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్నారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవులంతా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను వల్లె వేస్తున్నారు తప్ప, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల సారాంశాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నారు. ఈరోజు 7 మాటల సారాంశాన్ని మనం నేర్చుకుందామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రారంభము నుండి ఎన్నో మాటలు పలికాడు, ఎన్నో దయగల మాటలు పలికాడు, ఎన్నో కఠినమైనటువంటి మాటలు పలికాడు, ఎన్నో గొప్ప రహస్యాలు చెప్పాడు. ఒకానొక సందర్భంలో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని అన్నాడు. మరొక సందర్భంలో నా యొద్ద నుండి పొండి అని అన్నాడు. 2 మాటలకు వ్యత్యాసం ఉంది. ఒక సందర్భంలో నేను మీకు విశ్రాంతిని కలుగజేయ వచ్చి తిని అని అన్నాడు. మరొక సందర్భంలో నేను భూమి మీదకి అగ్నివేయ వచ్చి తిని అని అన్నాడండి. ఒక సందర్భంలో సహోదరులారా, ప్రియులారా, పిల్లలారా అని పిలిచాడండి. మరొక సందర్భంలో అంధులారా, సర్పములారా, అవివేకులారా అని అన్నాడండి. 2 మాటల సందర్భాన్ని మనం ఆలోచించి జాగ్రత్తగా ఆ వాక్య సారాంశాన్ని మనం తెలుసుకుంటే తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలలోని ఆంతర్యం మనం తెలుసుకోలేం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ఒక్కసారి మనం గమనిస్తే, మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నటువంటి మాట పలికాడు. మరి 2వ మాటగా సిలువలో ఉన్నటువంటి 2వ దొంగతో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నటువంటి మరొక మాట పలికాడు. 3వ మాటగా తన తల్లి అయిన మరియతో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని చూపించి యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని చెప్పాడండి. ఇక 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికాడు. ఈ మాటకి అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నటువంటి ఈ మాటను 4వ మాటగా పలికాడండి. ఇక 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అన్నటువంటి మాట పలికాడు. 6వ మాటగా సమాప్తమైనది అన్నటువంటి మాటను పలికాడు. 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు 7 మాటలు పలికి తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించాడండి. ఇక 7 మాటలలోని సారాంశాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, మొదటి మాటను మనము లూకా రాసిన సువార్తలో మనం గమనించగలం. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారు పలుకుతూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు మొదటి మాటగా మనం పలికాడు. ఈ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మాటల్లోని సారాంశాన్ని మనం ఆలోచిస్తే, తండ్రిని వేడుకుంటూ, తండ్రిని అభ్యర్థిస్తూ, తండ్రికి ప్రార్థిస్తూ ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి చూస్తే, నిస్వార్థమైనటువంటి ప్రార్థన. తను చనిపోతూ ఉన్నా కూడా తనను చంపుతున్న వారిని చూసి
వీరిని క్షమించు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేయటం అన్నది ఆశ్చర్యం అండి. నిజంగా ఇంతవరకు సమాజంలో ఉన్నటువంటి వారు ప్రపంచ చరిత్రలో ఎవరు ఎప్పుడూ పలకనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు పలికారు. తనని హింసిస్తున్న వారిని, తనని చంపుతున్న వారిని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట చూస్తే, తండ్రి వీరిని క్షమించు, వీరు తెలియక చేస్తున్నారు కాబట్టి వీరిని క్షమించు, వీరిని విడిచిపెట్టు అన్నటువంటి మాటను పలికారు. ఇందులో ఒక గొప్ప క్షమాగుణం అన్నది మనకు కనబడుతుందండి. ఈ మొదటి మాటలోని సారాంశం క్షమాగుణం. క్షమాగుణాన్ని నేర్పించి క్షమాగుణానికి మారుపేరుగా యేసుక్రీస్తు ప్రభుల వారు చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదండి, ఎంతోమంది మహనీయులకు, మహాత్ములకు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గదర్శి అయ్యారు అని అంటే ఇదిగో ఈ మాట బట్టే. యేసుక్రీస్తు ప్రభుల వారు మాటల మనిషి కాదని, యేసుక్రీస్తు ప్రభుల వారు చేతల మనిషి అని చెప్పి రుజువు చేయబడిందండి. మాటల మనిషి కాదని ఎందుకంటున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి కాలంలో ఆయన మాట్లాడుతూ ఒక మాటను చెప్పాడండి. ఆ మాట ఈరోజు మనం గాంధీ గారి నోటి నుండి మనం విన్నాం. ఆ మాట ఏంటంటే, ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూస్తే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయములో ఆ మాట మనకు గమనించవచ్చండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఆ మాట కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని అన్నాడట. ఎవరైనా నిన్ను హింసిస్తే ఆ వ్యక్తికి నీ ఎడమ చెంపను కూడా తిప్పు. నిన్ను కుడి చెంప మీద కొట్టి నిన్ను హింసిస్తున్నప్పుడు నీ ఎడమ చెంపను కూడా అతనికి చూపించు అన్నటువంటి ఒక గొప్ప క్షమాగుణపు మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు పలికితే, అదే మాటని గాంధీ మహాత్ముడు గాంధీజీ గారు ఆ మాటని ప్రయోగించి భారతదేశంలో ఉన్నటువంటి వారందరికీ ఆదర్శప్రాయుడిగా, నిజంగా జాతి పితగా, మహాత్ముడిగా అయ్యాడండి. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం పలికినటువంటి ఈ మాటను ఆదర్శప్రాయంగా తీసుకున్నాడు మహాత్మా గాంధీజీ. యేసుక్రీస్తు ప్రభుల వారు మాటల మనిషి కాదండి, మాటల మనిషి కాదు. 5వ అధ్యాయం 39వ వచనంలో ఇలాగ పలికాడా? మరి చిట్ట చివరి సందర్భంలో తనను హింసిస్తూ ఉన్నటువంటి ఆ సైనికులను, రోమా సైనికులందరినీ దృష్టిలో పెట్టుకుని తండ్రికి ప్రార్థిస్తూ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడండి. బాధలో ఉన్నప్పుడు మనం ఏమంటాం? మనం క్షమించేటటువంటి గుణాన్ని కలిగి ఉండవండి. ఎవరైనా బాధ పెడుతూ ఉంటే నీ అంతు చూస్తామన్నటువంటి వారే ఉన్నారు తప్ప, ఎవరైనా సరే ఇగో ఈ వ్యక్తిని క్షమించు అని తండ్రిని వేడుకోవడం కానీ, దేవునికి ప్రార్థన చేయటం కానీ, ఈ వ్యక్తి బాగుండాలి అని అనుకోవడం కానీ జరగదండి. నన్ను హింసించినటువంటి ఈ వ్యక్తి నాశనం అయిపోవాలి, నన్ను హింసించినటువంటి, నన్ను బాధ పెట్టినటువంటి ఈ వ్యక్తి, నా కుటుంబానికి హాని చేసినటువంటి ఈ వ్యక్తి నామరూపాలు లేకుండా పోవాలి అన్నటువంటి భావనతో ఉన్నవారే ఉన్నారు తప్ప, యేసుక్రీస్తు ప్రభుల వారిలా తనను హింసించిన వారిని సైతం క్షమించి విడిచిపెట్టమన్నటువంటి గుణాన్ని, చక్కటి గుణాన్ని, మానవత్వపు లక్షణం కంటే అత్యున్నతమైనటువంటి, ఉన్నతమైనటువంటి లక్షణాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి ఇక్కడ నేర్పించారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నటువంటి మాటను పలికాడు. ఇక్కడ మరలా మనం ఒకసారి ఆలోచిస్తే, కేవలం చనిపోతున్నప్పుడు మాత్రమే క్షమించమని కోరలేదండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత, మనం ఈ భూమి మీద పాపము చేస్తూ ఆయనకు అవిధేయులంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవునికి కోపం వస్తుందేమోనన్నటువంటి భావనతో యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకములో తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఆయన పలుకుతున్నటువంటి మాట చూస్తారా ఒక్కసారి? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో మనం గమనిస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడునైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని అంటున్నాడు. విజ్ఞాపన, ప్రార్థన, క్షమించమని వేడుకుంటున్నాడు. తండ్రి ఇదిగో ఈ ఒక్క సంవత్సరం ఛాన్స్ ఇవ్వండి, ఈ ఒక్క సంవత్సరము అవకాశం ఇవ్వండి, ఏమైనా మారతాడేమో, దేవుని దగ్గరికి వస్తాడేమో, నన్ను నమ్ముకుంటాడేమో అన్నటువంటి భావనతో ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించి క్షమించమని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిలో క్షమాగుణం ఎంతగా ఉందో ఆ క్షమాగుణాన్ని మనం అలవర్చుకోవాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించాడండి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించినటువంటి కాలంలో మనల్ని కూడా ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని క్షమించాను, నా పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాడు, మరి మీరు మీ వారిని క్షమించరా? మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ శత్రువులు అని భావిస్తున్నటువంటి వారిని క్షమించరా? ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అంటే, 7 మారులా అని అడిగితే ఏమన్నాడండి? 70 ఏళ్ల మారుల మట్టుకు అని అన్నాడు. నీ జీవిత కాలం అంతా క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి అన్నటువంటి భావన యేసుక్రీస్తు ప్రభుల వారిలో
చూడొచ్చండి. ఈరోజు క్షమాభిక్ష పెట్టకుండా ఉరిశిక్ష వేశారండి చాలామందికి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఉరిశిక్ష తను పడుతున్నా, అంటే మరణశిక్ష తను అనుభవిస్తున్నా కూడా ఇతరులను విడిచిపెట్టమని తండ్రికి ప్రార్థించాడు. కాబట్టి ఈ మాట ద్వారా మనం మొదటి మాటలోని సారాంశాన్ని మనం నేర్చుకున్నాం. క్షమాగుణం కలిగి ఉండాలి. వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని అన్నాడు. వీరికి తెలిస్తే క్షమించడు, తెలిసి చేస్తే క్షమించడు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారండి. తండ్రి, వీరు ఎరుగరు గనుక, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక క్షమించు. తెలిసి చేస్తే క్షమాపణ ఉండదు అన్నటువంటి మాటని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పారు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం ఆ మాటను గమనించవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు అని అంటున్నాడు. బుద్ధిపూర్వకముగా తెలిసి చేస్తే పాపమునకు బలి ఉండదు అని అంటున్నాడండి. తెలియక చేశారు కాబట్టి క్షమించి వదిలిపెట్టమని వారి ప్రాణాలను కాపాడాడండి, రక్షించాడు. నిజంగా ఆ విధంగా ప్రార్థన చేయకుండా ఉంటే చాలామంది మనం గమనించవచ్చు, నేను చనిపోతూ 10 మందిని తీసుకెళ్తాను నాతో పాటి అన్నటువంటి మాటలు పలుకుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు తాను చనిపోతూ కూడా 10 మందిని రక్షించాలి అన్నటువంటి మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు పలికినటువంటి శిలువలో పలికిన మొదటి మాటలోని సారాంశం క్షమాగుణం. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికినటువంటి రెండవ మాటను మనం ఆలోచిద్దామండి. రెండవ మాటలోని సారాంశాన్ని మనం గ్రహిద్దాం. లూకా రాసిన సువార్తలో ఆ మాట రాయబడి ఉంది. 23వ అధ్యాయము 39వ వచనము నుండి 43వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు సెలవులో పలికినటువంటి రెండవ మాటను మనం గమనించవచ్చు. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇదేంటి రెండవ మాట. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ మాటలో ఒక అద్భుతమైనటువంటి పరమార్థాన్ని దాచిపెట్టారండి. ఏంటంటే, పరదైసు గురించినటువంటి భావనని యేసుక్రీస్తు ప్రభువుల వారు గుర్తు చేస్తున్నారు. చనిపోయిన తర్వాత చాలామంది అనుకున్నట్లు చనిపోయిన తర్వాత భూతాలుగా, ప్రేతాలుగా తయారవుతారని, గాలిలో కలిసిపోతుందని, ఈ భూమి మీద ప్రేతాత్మలుగా, దయ్యాలుగా తిరుగుతారని అని భావిస్తున్నటువంటి వారందరికీ ఈ యొక్క మాట సమాధానంగా ఉంటుందండి. ఏమంటున్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవుని కొరకు బ్రతికినటువంటి ఎవరైనా, దేవుని కొరకు బ్రతికినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చనిపోయిన తర్వాత వెళ్ళవలసినటువంటి చోటు పరదైసు అన్నటువంటి భావన ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ సందర్భం, ఇద్దరు దొంగలు యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇరువైపులా సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు ప్రభువుల వారిని దూషించినట్లు కనబడుతుంది. దూషిస్తూ ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా అని రెచ్చగొడుతున్నాడు. నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను రక్షించు అంటే శారీరకంగా ఆయనను రక్షించమని చెప్పి వేడుకుంటున్నాడు. ఒక రకంగా ఎగతాళి చేస్తున్నాడు, అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తువైతే ఇప్పుడు నువ్వు సిలువ వేయబడ్డావు కదా, మరి నిన్ను రక్షించుకొని నన్ను కూడా రక్షించు అనని అవమానపరుస్తూ, ఎగతాళిగా, అభ్యంతరపరుస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భం అండి. మరి మొదటి దొంగ అయితే అభ్యంతరపరిచాడు, శరీరాన్ని రక్షించమని ప్రాధేయపడ్డాడు. శరీరాన్ని రక్షిస్తే ఈయన దొంగ కదండి, శరీరాన్ని రక్షించిన తర్వాత కూడా వెళ్ళి మరలా దొంగతనం చేద్దాం అనుకుంటున్నాడో ఏమో కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారిని నన్ను రక్షించు అని చెప్పి అడిగాడండి, అది కూడా ఎగతాళి చేస్తూ. మరి రెండవ దొంగ ఏమంటున్నాడంటే, మొదటి వాణిని గద్దించాడు. అనగా మొదటి వాణిని యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మాట్లాడుతున్నప్పుడు వారి నోరు మూయించాడు. రెండవగా ఏమంటున్నాడు అనంటే, దేవునికి భయపడవా అని చెప్పి దేవునికి భయపడాలి అన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఆయన ఏ తప్పు చేయలేదని యేసుక్రీస్తు ప్రభువుల వారిని గురించినటువంటి భావనని తెలియజేశాడండి. యేసుక్రీస్తు ప్రభువుల వారి నిర్దోషత్వాన్ని ఆయన గుర్తెరిగాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెబుతూ ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయనకు శిక్ష అనవసరం, మనమైతే తప్పు చేశాం కాబట్టి శిక్ష ఉంది అని చెప్పి ఒక చక్కటి భావనతో పశ్చాత్తాప హృదయముతో యేసుక్రీస్తు ప్రభుల వారితో ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అని అన్నాడండి. అంటే ఈ జీవితం కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడగలేదు. ఈ జీవితంలో శరీరాన్ని రక్షించమనో ఇప్పుడు శిలువ మీద నుండి నన్ను దించమనో యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రార్థించలేదు. మరణం తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, మరణం తర్వాత జీవితం గురించి అడిగాడండి. శిలువలో రెండవ వైపు ఉన్నటువంటి దొంగ శరీరం గురించి అడగలేదు, కానీ ఆత్మను రక్షించమని, మరణం తర్వాత జరగబోయేటటువంటి సంగతుల గురించి భయపడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తెరిగి ఈయనే నన్ను రక్షించేటటువంటి శక్తిమంతుడు, రక్షకుడు అని గుర్తెరిగారండి. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాలకు పశ్చాత్తాపం కలగజేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని వేడుకుంటున్నట్లు ఈ సందర్భంలో గమనించవచ్చు. అంటే మొదటి దొంగ అభ్యంతరపరిచాడు, రెండవ దొంగ అభ్యర్థనను ముందు పెట్టాడు, రక్షించమని అభ్యర్థనను ముందు పెట్టాడు. మొదటి దొంగ శరీరాన్ని రక్షించమన్నాడు, రెండవ దొంగ మాత్రం ఆత్మను రక్షించమన్నాడు. చనిపోయిన తర్వాత బ్రతుకు కొరకు అడిగాడు. మొదటి దొంగ ఈ బ్రతుకులో నాకు సుఖం కావాలి, ఈ బ్రతుకులో నన్ను రక్షించు అని అన్నాడు. రెండవ దొంగ మాత్రం మరణం తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడండి. ఈ రెండు సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి సమాధానం ఇచ్చాడు అని అంటే, అభ్యంతరపరిచిన వాడికి సమాధానం ఇవ్వలేదు, ఎగతాళి చేసినటువంటి వారికి సమాధానం ఇవ్వలేదు, తనను దూషించిన వాని గురించి అసలు పట్టించుకోలేదు, కానీ తనను అభ్యర్థించిన వానితో రక్షించాలన్నటువంటి మనసు ఆ సమయములో కూడా కలిగి ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ సమయములో కూడా అంత బాధలో, సిలువలో బాధపడుతూ ఉన్న సందర్భములో కూడా రెండవ దొంగ రక్షించమని అడిగితే, రక్షించమని వేడుకోలు చేస్తే, అభ్యర్థిస్తే ఆ అభ్యర్థనను లెక్క చేయకుండా ఉండలేదండి. ఆ సమయములో కూడా రక్షించే మనస్సును కలిగి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి రెండవ మాటలోని ఆంతర్యం ఏంటో తెలుసండి? ఏ సమయములోనైనా రక్షించాలన్నటువంటి తపన మనసు కలిగి ఉండాలి. రెండవ మాట సారాంశం రక్షించే మనసు. యేసుక్రీస్తు ప్రభుల వారికి అసమయం అది అసమయం. శరీరము అనుకూలంగా లేదు, మనసు అనుకూలంగా లేదు. ఈ రెండింటినీ అనుకూలంగా లేనప్పుడు, ఎంతో బాధ అనుభవిస్తున్నప్పుడు కూడా, రక్తము కారిపోతూ ఉన్న సందర్భములో కూడా ఒక పాపిని రక్షించి పరలోకానికి తీసుకువెళ్ళాలన్నటువంటి తపన యేసుక్రీస్తు ప్రభుల వారిలో కనబడుతుందండి. దేవుని దగ్గరికి చేర్చాలి, దేవుని బిడ్డగా ఇతను ఉన్నాడు, ఇప్పుడు పశ్చాత్తాపడ్డాడు, నన్ను రక్షించమని అడిగాడు, మరి నేను రక్షకుడిగా వచ్చాను కాబట్టి ఈ వ్యక్తిని ఈ సమయములోనైనా సరే రక్షించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి అవసరం లేదు, ఆ సమయములో అంత బాధలో ఆయన మాట్లాడవలసిన అవసరం లేదండి. మనమైతే మనసు బాగలేనప్పుడే ఎవరైనా వచ్చి ఏదైనా మనల్ని హెల్ప్ అడిగితే ఏమంటామండి? మనం ఎవరైనా సహాయం అడిగితే, మనసు బాగలేదు బ్రదర్ తర్వాత రండి అని అంటాం. ఆయనకు మనసు బాగలేదు, శరీరము బాగలేదు, రక్తము కారిపోతూ ఉంది. ఆ సమయములో కూడా అది అసమయం. మరి ఆ సమయములో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షించే మనసు కలిగి ఆ వ్యక్తిని రక్షించాడండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నిన్ను నేను రక్షించను, నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపడ్డావు కనుక, నువ్వు నన్ను వేడుకున్నావు కనుక, నన్ను గుర్తించావు కనుక నిన్ను రక్షించటం జరిగింది అని అన్నాడండి. ఈరోజు మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినట్లు, ఆ దొంగతో పలికినట్లు మనతో కూడా పలుకుతాడు అనుకుంటే పొరపాటండి. ఎందుకంటే మనకు అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఇప్పటి వరకు మన జీవితకాలం ముగియలేదు. మరి ఇప్పుడే సమయం ఉంది దేవుణ్ణి రక్షించమని అడగటానికి, మన పాపాలకు పశ్చాత్తాప పడటానికి, మన పాపాలకు వేడుకోవటానికి, మన పాపాల గురించి వేడుకోవటానికి సమయం ఉంది. మరి ఈ సమయములోనే యేసుక్రీస్తు ప్రభుల వారి చెంతకు చేరాలి. ఆ తర్వాతనే మనం దేవుని కొరకు బ్రతికితే పరలోకానికి వెళ్తామండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి రెండు మాటల సారాంశాన్ని మనం విన్నాం. ఇక మూడవ మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి మూడవ మాటను ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వచనము 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి మూడవ మాట మనం గమనించవచ్చండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి మూడవ మాటగా అమ్మతో ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను గారిని చూపించాడు. తన శిష్యుడైనటువంటి యోహాను గారిని చూపించి,
అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. తన తల్లి అయినటువంటి మరియను చూపించి ఇదిగో నీ తల్లి అని యోహాను గారికి చెప్పాడండి. అంటే రెండు ఒకే సందర్భంలో జరిగినటువంటి విషయాలు. తల్లి ఎదురుగా ఉంది, శిష్యుడైనటువంటి యోహాను గారు ఎదురుగా ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎదురుగా ఉన్నారు. ఎదురుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లిని శిష్యుణ్ణి చూసి ఇద్దరితో ఒకే సందర్భంలో మాట్లాడుతూ అమ్మతో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని చూపించాడు. యోహాను గారికి ఇదిగో నీ తల్లి అని చెప్పి మరియమ్మ గారిని చూపించాడండి. ఈ సందర్భంలో మనం ఆలోచించవలసినటువంటి భాగం ఏంటి అని అంటే, ఆ సందర్భంలో కూడా, ఆ సమయంలో కూడా, అంత బాధలో కూడా తల్లిని గుర్తు తెచ్చుకున్నాడు. అంటే తల్లి బాధ్యతను మరవలేదు యేసుక్రీస్తు ప్రభుల వారు. తనను ప్రేమించి తన కోసం వచ్చినటువంటి తల్లి అయినటువంటి మరియను చూసి ఆయన బాధ్యత గుర్తు తెచ్చుకున్నాడు. బాధ్యత తన తల్లి నేను వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకుగా ఉన్నప్పుడు నేను పెద్ద కొడుకుగా ఉన్నాను, జ్యేష్ఠపుత్రుడిగా ఉన్నాను. జ్యేష్ఠపుత్రుడినైనా నేను చనిపోతూ ఉన్నప్పుడు మరి నా తర్వాత నా తల్లిని ఎవరు చూసుకుంటారు, నా తల్లి బాగోగులు ఎవరు చూసుకుంటారు అన్నటువంటి బాధ్యతను యేసుక్రీస్తు ప్రభుల వారు గుర్తు తెచ్చుకున్నారు అని అంటే నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని అండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లి బాధ్యత గుర్తొచ్చింది. కానీ ఈ సందర్భంలో మనం ఆలోచించవలసినటువంటిది ఏంటంటే, మరియమ్మ గారు, యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ఆ సందర్భంలో సిలువ దగ్గరికి వచ్చింది అని అంటే దీనికి సంబంధించినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉందండి. ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు గర్భమున పడినది మొదలుకొని తల్లి అయినటువంటి మరియకు ఎన్నో బాధలు, కష్టాలు వచ్చాయండి. ఇరుగు పొరుగు వారి వల్ల ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొంది. ఆఖరికి తన భర్త అయినటువంటి యోసేపు గారు కూడా ఆమెను విడనాడాలని చెప్పి ప్రయత్నించాడండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కడుపున పడినది మొదలుకొని, గర్భమున పడినది మొదలుకొని ఆమెకు సంతోషం లేదు, ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయేంత వరకు ఆమె కష్టాలు పోలేదండి. ఆమె కష్టాలు పోలేదు, కష్టపడుతూనే ఉంది. ఇంటివారు యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వీకరించారు అని అంటే లేదండి. ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంటికి వెళ్ళటం, మరియమ్మ గారికి తర్వాత పుట్టినటువంటి తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని హేళన చేయటము, యేసుక్రీస్తు ప్రభుల వారికి దయ్యం పట్టింది అని అనడమో, మతి చెలించింది అని అనడమో అన్నది సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఒకసారి బైబిల్లో ఆ మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం, 20-21. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంట్లోనికి వెళ్ళాడు. ఇంటిలోనికి వస్తే జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. ఆయన ఇంటివారు అని అంటున్నారు. ఆయన ఇంటివారిలో ఎవరుండొచ్చు? తండ్రి ఉండొచ్చు, సహోదరులు ఉండొచ్చు, సహోదరీమణులు ఉండొచ్చు. తల్లి అయిన మరియకు మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసండి. ఈ సందర్భంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి పిచ్చెక్కింది అని, మతి చెల్లించినది అని చెప్పి ఆయనను పట్టుకోబోయారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంటివారు కూడా స్వీకరించలేదండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇంటివారు స్వీకరించలేదు. ఆయన వద్దన్నారు, తృణీకరించారు. మరి ఈ సందర్భములో కూడా ఇంటివారినందరినీ వదిలి దేవుని కొరకు బ్రతకని, ఇంటివారినందరినీ వదిలి దేవుని కొరకు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధపడినటువంటి తన కుమారుని కొరకు శిలువ దగ్గరకు వచ్చింది తల్లి అయినటువంటి మరియా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తల్లితో, సహోదరులతో పలికినటువంటి ఒక మాట కూడా మనము అదే అధ్యాయము 33-34 వచనాలలో మనం చూడొచ్చు. 3వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయం 33-34 వచనాలలో ఏమంటున్నాడంటే, తల్లి సహోదరులు ఆయనను చూడటానికి వస్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన అంటున్నాడు, నా తల్లి నా సహోదరులు ఎవరు? నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అంటూ ఎవరో చెబుతున్నారండి. చుట్టూ ఉన్నవారిని కలియజూచి ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరుడు, వారే నా సహోదరి అని గొప్ప అద్భుతమైన మాటను చెప్పారండి. దేవుని కొరకు బ్రతకని వారు నా రక్త సంబంధికులైనా సరే, కానీ వారు నా వారు కారు. నా తల్లి కాదు, నన్ను గర్భాన ధరించినదేమో, కానీ దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని కొరకు తన యొక్క శరీరాన్ని ఈ భూమి మీద అర్పించకపోతే, దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చని వారు ఎవరైనా సరే, వారు నా రక్త సంబంధికులైనా సరే, వారు నా సహోదరులు కాదు, నా తమ్ముళ్ళు కాదు, నా చెల్లెళ్ళు కాదు
అన్నటువంటి ఒక గొప్ప భావనని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్పారండి. మరి ఈ సందర్భంలో ఇంటి వారిని అందరినీ వదిలేసుకుని మరియమ్మ గారు వచ్చారు. ఇంటివారు అని అంటారు, నువ్వు నీ పెద్ద కొడుకు దగ్గరికి వెళుతున్నావు, జ్యేష్ఠ పుత్రుడి దగ్గరికి వెళుతున్నావు. ఆయన చేసిన ఘనకార్యాలకు రోమా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? ఆయనను సిలువ వేస్తోంది. మరి సిలువ వేస్తున్నటువంటి నీ పెద్ద కొడుకు దగ్గరికి నువ్వు ఒకవేళ వెళితే నిన్ను కూడా వారు పట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము రాము, మేము ఆయనను విశ్వసించము, మేము ఆయన దగ్గరికి రాము. ఆయనను కాపాడడానికో ఆయనను చివరి చూపు చూడటానికో మేమైతే రాము. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, కానీ తిరిగి మరలా ఇంటికి రావద్దు. నీ పెద్ద కొడుకుతో పాటు నువ్వు వెళ్ళిపో, నీ జ్యేష్ఠపుత్రుడితో పాటు నువ్వు వెళ్ళిపో అని అన్నటువంటి సందర్భాన్ని, ఆ యొక్క బాధని బాధపడుతూ, అంత బాధలో అంత కష్టములో కూడా తన ఇంటి వారిని అందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వదులుకొని సైతం వచ్చేసిందండి మరియమ్మ గారు తన యొక్క కొడుకును చూడటానికి. అప్పుడు ఆ సందర్భాన్ని అంతా గుర్తెరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ వదులుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని కొరకు బ్రతికిన కుమారుణ్ణి చూడటానికి వచ్చినటువంటి తల్లి అయిన మరియతో పలికినటువంటి మాటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ యొక్క బాధ్యత, నా తరువాత నా తదనంతరం నిన్ను చూసుకోవలసినది ఇదిగో నా శిష్యుడున్నాడు, ఆయన నా సహోదరుడు, ఆయన కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నాడు, నా కొరకు ఆయన ఎంతో కష్టపడ్డాడు. కాబట్టి యోహాను గారి దగ్గరే నువ్వు ఉండి, యోహాను గారు నిన్ను తల్లిలా చక్కగా చూడగలడు. శిష్యుడితో ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి అని చెప్పి అప్పగించాడండి. ఎవరైతే బాగా చూసుకుంటారో ఆ వ్యక్తికి తన తల్లిని అప్పగించాడు. ఆ తర్వాత కింద చదివితే, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని ఉంటుంది. అంటే తిరిగి ఇంటికి వెళ్ళలేదు మరియమ్మ, తిరిగి తన భర్త దగ్గరకో తన పిల్లల దగ్గరకో వెళ్ళలేదండి. ఎందుకంటే రానివ్వలేదు. ముందుగానే డిసైడ్ అయి సిద్ధపడి వచ్చింది. ఏమని? నేను నా కొడుకు దగ్గరికి వెళుతున్నాను, దేవుని కొరకు బ్రతికి ప్రాణత్యాగాన్ని చేస్తున్నటువంటి నా కుమారుని దగ్గరికి వెళుతున్నాను. ఒకవేళ మీరు స్వీకరించకపోతే నేను అక్కడే ఉండిపోతాను. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో ఆ సందర్భం గమనించచ్చండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఏమనుందో. 12వ వచనము నుండి, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. యెరూషలేమునకు వెళ్ళినప్పుడు వారు పట్టణములో ప్రవేశించారు. ఈ పట్టణములో ప్రవేశించినప్పుడు వారితో పాటు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ మనం గమనించవచ్చు. 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని అంటున్నాడండి. యేసు తల్లి అయినటువంటి మరియా ఇంటికి వెళ్ళలేదు, ఇంటి వారి దగ్గరికి వెళ్ళలేదు. తన యొక్క సహోదరులుగా శిష్యులుగా ఉన్నటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులుగా, తన సహోదరుగా, నిజమైన తమ్ముళ్ళుగా ఉంటున్న వారి దగ్గరికి వెళ్ళిపోయిందండి. వారితో పాటే బ్రతకడానికి సిద్ధపడింది. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఆయనను గుర్తెరిగి ఆయన యందు విశ్వసించారు. ఆ తర్వాత సంగతి అది. కానీ అంత బాధలో కూడా తల్లిని గుర్తుపెట్టుకున్నాడు అనంటే, తల్లి బాధ్యతను మరువలేదు అనంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజానికి చెబుతున్నది ఒకటే. ఈ మాట ద్వారా ఆయన చెబుతున్నటువంటి సారాంశం, బాధ్యతను నెరవేర్చాలి. ఎవరి మీద ఉన్నటువంటి వారి బాధ్యతను వారు నెరవేర్చి ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవాలి తప్ప బాధ్యతను నెరవేర్చకుండా వెళ్ళకూడదు అన్నటువంటి ఒక గొప్ప సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ చెప్పారండి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలామంది తమ తల్లులను, తమ యొక్క తండ్రులను, తమను చక్కగా పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులను పట్టించుకున్నటువంటి దుస్థితిలో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారండి. చాలామంది ఈరోజు సమాజంలో ఉన్నారు. వృద్ధాశ్రమాలలో వారిని వదులుతున్నారు. అన్నీ బాగా ఉన్నా, తాము చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నా, తమ చేతి నిండా సంపాదిస్తున్న తల్లిదండ్రులను చూసుకోలేకుండా వృద్ధాశ్రమాలలో వదిలి చేతులు దులిపేసుకుంటున్న వారు ఈరోజు ఉన్నారండి. కానీ ఏ సందర్భములో యేసుక్రీస్తు ప్రభువు వారు తల్లిని గుర్తు చేసుకున్నాడు? తను చేయలేనటువంటి పరిస్థితి, తన శరీరం బాగలేనటువంటి పరిస్థితి, చనిపోతున్నా కూడా తల్లి నుండి ఏమీ ఆశించకుండా, తల్లి నుండి నన్ను విడిపించమ్మా, నన్ను కాపాడడానికి ప్రయత్నం చేయని అడగకుండా ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. అదే యేసుక్రీస్తు ప్రభుల వారిలో మనం గమనించవలసినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి లక్షణం అండి. బాధ్యతను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి 3వ మాట సారాంశం బాధ్యత. కాబట్టి క్రీస్తును కన్న తర్వాత మరియమ్మ పడినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు. తన ఇంటి వారిని సైతం ఆఖరికి వదులుకొని తన యొక్క కుమారుడి దగ్గరికి వచ్చిందండి. యోహాను దగ్గరికి చేరిపోయింది. కాబట్టి
ఈ యొక్క సందర్భానికి తగినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను, క్రీస్తును కన్నందుకు మరియకు కన్నీరేనా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటను చూసి మనం ముందుకు వెళ్దాం. దయాప్రాప్తురాల నీకు శుభము, మరియా భయపడకుము. కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు, ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. కష్టాలు కన్నీళ్ళే కలిగేనా యేసుకు, నీ కోసమే బలి అయి వేలాడేనా శిలువకు. ఈ కష్టం నీ కోసం కలిగేనా ప్రభువుకు, క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు, ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. కష్టాలు ఆ మరియకు, ఆ మాట తన భర్త విన్నప్పుడే అనుమానమే భర్తకు. భర్తే అనుమానించి విడనాడుద్దేశిస్తే, నీ భార్య మంచిదని దేవుడే కబురంపెను. లోకరక్షకుడనిరిగి రక్షిస్తాడని తెలిసి, క్రీస్తునే కన్న తర్వాతే కాపురం చేసెను. సిలువ యొద్దకే వెళ్ళింది యేసును చూచుటకు, తన భర్త పిల్లలు రాలేదప్పుడు ఆమెతో ఎందుకు. ఆ గడియ నుండి వెళ్ళిపోయింది యోహాను యొద్దకు, ఆ శిష్యునింటికే చేరిపోయింది తల్లిగా చివరకు, ఒంటరిగా చివరకు. జరిగింది అన్యాయం, ఎవరికి తెలుసి సత్యం, క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెన మరియకు, ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. ప్రతిదినము ధరించితే అవమానమే మరువకు.
సాగితే బహుమానమే చివరకు. నీ వారే నిందించినా, నీ భర్తే దూషించినా, దేవుని పని జరిగిస్తే ఆ యేసుకు తల్లివే. శ్రమలున్నా నువ్వు విడువకు, మరి ఎవలె నిలుచు చివరకు. క్రీస్తును కన్నందుకు కన్నీరేనా కలిగెనా మరియకు. ఆ క్రీస్తును ధరించిన నీ జీవితమే శోకమే చివరకు. చూశారు కదండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి అయినటువంటి మరియమ్మ ఎంత బాధపడిందో, ఎంత కష్టాలు పడిందో. ఆమె నిజమైన తల్లిగా ఎప్పుడు మారింది అని అంటే, దేవుని కొరకు బ్రతికినటువంటి కుమారుని కొరకు, దేవుని కొరకు బ్రతకనటువంటి ఇంటిని వదిలేసింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎవరైతే నా కొరకు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ఇంటినైనను, తమ తల్లినైనను, తమ అన్నదమ్ములనైనను, తమ ఇంటి వారినైనను, తమ ఆస్తులనైనా ఎవరైతే వదులుకుని నా దగ్గరికి వస్తారో వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యం ఉంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారండి. వారు నూరంతరు ఫలము పొందుతారు అని చెప్పారండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక విషయం చెప్పి వెళుతున్నారు. నా నిమిత్తం, సువార్త నిమిత్తం ఒకవేళ మీరు ఈ దేనిని వదులుకున్నా మీరు బాధపడవలసినటువంటి అవసరం లేదు. మీరు బాధపడ్డా, మీరు శ్రమ పడ్డా, మీకు కష్టాలు వచ్చినా కూడా మీకు ప్రతిఫలం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేసి వెళ్ళిపోయారండి. 3 మాటల సారాంశాన్ని మనం నేర్చుకున్నాం ఈ వారం. మరలా రేపు వచ్చేటటువంటి వారం మిగిలిన 4 మాటల సారాంశాన్ని మనం నేర్చుకుందాం. ఈ 3 మాటల సారాంశంలో మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నటువంటి ఈ మాటలో క్షమాగుణం అనేటటువంటి సారాంశాన్ని మనం నేర్చుకున్నాం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని సిలువలో ఉన్నటువంటి ఒక దొంగతో యేసుక్రీస్తు పలికారు. ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఏ సమయంలోనైనా ఒక పాపిని రక్షించాలన్నటువంటి మనస్సు కలిగి ఉండాలి అన్నటువంటి సందర్భాన్ని నేర్చుకున్నామండి. ఇక మూడవ మాట ద్వారా తల్లి అయిన మరియతో, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి యోహాను గారికి అప్పగించారు. యోహాను గారితో ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను గారికి తల్లిని అప్పగించాడండి. అంటే నిజమైన తల్లి ఎవరు, నిజమైన సహోదరుడు ఎవరు, దేవుని చిత్తము చొప్పున జరిగించేవాడే నిజమైన సహోదరుడు, నిజమైన తల్లి అని చెబుతూ బాధ్యతను నెరవేర్చాడు. తన తల్లి మీద ఉన్నటువంటి బాధ్యతను, తనకున్నటువంటి బాధ్యతను, తల్లి గురించినటువంటి బాధ్యతను నెరవేర్చాడు. మూడవ మాట సారాంశంగా బాధ్యతను నెరవేర్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని కూడా మన బాధ్యతలను నెరవేర్చమని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుతున్నారండి. ఈ సమాజంలో మనం ఎన్నో మాటలు వినింటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవులో పలికినటువంటి అద్భుతమైన మాటల సారాంశాన్ని మనం నేర్చుకుందాం. మిగిలిన 4 మాటల సారాంశాన్ని వచ్చే వారం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, సర్వశక్తిమంతుడా మీకు వందనములు తండ్రి. మీ ప్రియ కుమారుడు సిలువలో పలికినటువంటి అద్భుతమైన మాటల సారాంశాన్ని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య భావాన్ని మేము తెలుసుకొని, ఈ వాక్య ప్రకారం మేము జీవించి, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి ఆ లక్షణాలను, ఆయన పలికినటువంటి మాటలలోని సత్యాలను మేము గుర్తెరిగి, మేము కూడా అదేవిధంగా బ్రతికి మీరున్నటువంటి లోకానికి చేరగలిగేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని బైబిల్ పరిశోధన టీవీ కార్యక్రమాన్ని ఇంకా దినదినాభివృద్ధి చెందింపచేసి ఎంతోమంది ఆత్మీయ మేలులు దీని ద్వారా పొందేటట్టు సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.